System. Consider the region 1 is less than or equal to mod z is less than or equal to 2 అన్నాడు. If B is the positively oriented boundary of this region, show that integral over B dz by z square into z square plus 16 equal to 0 అనేసి ప్రూవ్ చేయాలన్నమాట. సో ఏంటి ఇక్కడ B అనేది బౌండరీ ఇచ్చాడు. ఇంతకుముందు C తీసుకున్నాం కదా, Cనో Bనో వాడిచ్చినా వాడేదన్నా ఇవ్వచ్చు. సో ఇది మనం ప్రూవ్ చేయాలన్నమాట. సో వాడు ఇచ్చిన బౌండరీ ఏంటి, 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు mod z ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అన్నాడు. ఓకేనా. సో అంటే ఏంటి, ఎలా ఉంటుంది మనకి ఇన్ బిట్వీన్ టూ సర్కిల్స్ అనమాట. 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు mod z అంటే ఏంటి, ద సర్కిల్ విత్ సెంటర్ 0 0 రేడియస్ 1 అనమాట. దానికి ఏమవుతుంది, అవుట్ సైడ్ వస్తుంది. సో 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు mod z అంటే ఈ సర్కిల్ వస్తుంది. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు mod z ఇచ్చాడు కాబట్టి అవుట్ సైడ్ ఆఫ్ ది సర్కిల్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంకేం తీసుకోవచ్చు దాన్ని, mod z ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అన్నాడు. mod z ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే సర్కిల్ విత్ సెంటర్ 0 0 రేడియస్ 2 అనమాట. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇచ్చాడు కాబట్టి mod z ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 ఇచ్చాడు కాబట్టి ఇన్సైడ్ ఆఫ్ ది సర్కిల్ అనమాట. సో మన రీజియన్ ఏమవుతుందంటే ఇన్ బిట్వీన్ దీస్ టూ సర్కిల్స్ అనమాట. ఓకే. సో ఈ పార్ట్ రాదనమాట. ఓన్లీ మనకి ఏంటి, డాటెడ్ రీజన్ ఉంది కదా, ఈ రెండు సర్కిల్స్ మధ్యలో ఇన్సైడ్ ఉంది కదా, అంటే డాటెడ్ లైన్స్ ఉంది కదా, ఆ రీజన్లో మాత్రం ఫైండ్ అవుట్ చేయమన్నాడు వాల్యూ అనేది. సో ఇక్కడ సొల్యూషన్ ఏమి ఇచ్చాడు, mod z ఈక్వల్ టు 1 అండ్ mod z ఈక్వల్ టు 2 ఆర్ టూ సర్కిల్స్ విత్ సెంటర్ అట్ 0 0 అండ్ రేడి ఈక్వల్ టు 1 and 2 రెస్పెక్టివ్లీ అన్నాడు. ఓకేనా. ద రీజన్ 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు mod z ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 ఈజ్ ద డాటెడ్ పోర్షన్ ఇన్ ద ఫిగర్ అన్నాడు. నెక్స్ట్ ఏంటి, లెట్ సి బి mod z ఈక్వల్ టు 2 ద అవుటర్ సర్కిల్. ఓకేనా. అవుటర్ సర్కిల్ని సిగా తీసుకున్నాను అండ్ C1 బి mod z ఈక్వల్ టు 1 ద ఇన్నర్ సర్కిల్ అనమాట. ఇన్నర్ సర్కిల్ని C1గా తీసుకున్నాను అనమాట. ద పాజిటివ్లీ ఓరియంటెడ్ బౌండరీ ఆఫ్ ది రీజన్ ఈజ్ అప్టైన్డ్ బై ట్రేసింగ్ mod z ఈక్వల్ టు 2 ఇన్ ద యాంటీ క్లాక్ వైజ్ సెన్స్ అండ్ mod z ఈక్వల్ టు 1 ఇన్ క్లాక్ వైజ్ సెన్స్ అనమాట. సో mod z ఈక్వల్ టు 2 అనేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకున్నాను. ఓకేనా. నెక్స్ట్ ఏంటి, mod z ఈక్వల్ టు 1 అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్ వస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, మీరు దేని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో వాడు ఇచ్చిన ఇంటిగ్రల్ వాల్యూ కదా, ఇంటిగ్రెంట్ ఏమవుతుంది, f ఆఫ్ z ఈక్వల్ టు 1 బై z స్క్వేర్ ఇంటూ z స్క్వేర్ ప్లస్ 16 ఇచ్చాడు. ఓకేనా. అక్కడ సింగులర్ పాయింట్స్ ఏమవుతాయి, z ఈక్వల్ టు 0 అనేది ఒక సింగులర్ పాయింట్ అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది, z స్క్వేర్ ప్లస్ 16 ఈక్వల్ టు 0 చేశారనుకోండి, z ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 4i వస్తుంది. ఎలా వస్తుంది అది, z స్క్వేర్ ఈక్వల్ టు z స్క్వేర్ ప్లస్ 16 ఈక్వల్ టు 0 చేశారనుకోండి, z స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ 16 వస్తుంది. z ఈక్వల్ టు ఏమవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ 16 వస్తుంది. సో అప్పుడు z ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 4i వచ్చిందనమాట. సో ఇప్పుడు మనకి ఎన్ని సింగులర్ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ, z ఈక్వల్ టు 0 అనేది ఒక సింగులర్ పాయింట్ అవుతుంది. నెక్స్ట్ ఏముంది, z ఈక్వల్ టు ప్లస్ 4 ఒకటి, z ఈక్వల్ టు మైనస్ 4 ఒకటి, 3 సింగులర్ పాయింట్స్ వచ్చాయి మనకు. సో ఆ 3 సింగులర్ పాయింట్స్లో ఏవి ఇన్సైడ్ ఉన్నాయో ఏవి అవుట్ సైడ్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలి ఇచ్చిన రీజన్కి. సో ఫస్ట్ ఏంటి, z ఈక్వల్ టు 0 అనమాట. సో z ఈక్వల్ టు 0 ఎక్కడ ఉంటుంది, సెంటర్లో ఉంటుంది అంతేనా, ఇక్కడ ఉంటుంది z ఈక్వల్ టు 0 అనేది అక్కడ ఉంటుంది. సో అంటే ఏంటి, అక్కడ ఏంటి z ఈక్వల్ టు 0 అనేది అక్కడ ఉంది, అది మన రీజన్లో ఉందా, విత్ ఇన్ ద రీజన్లో లేదనమాట. మన రీజన్ ఎక్కడ, ఓన్లీ ఈ డాటెడ్ పోర్షన్ మాత్రమే మనం రీజన్ అనమాట, గివెన్ రీజన్ అనమాట. సో అది అవుట్ సైడ్ ఉందన్నమాట. z ఈక్వల్ టు 0 అనే పాయింట్ అవుట్ సైడ్ ద రీజన్లో ఉంది. నెక్స్ట్ సేమ్ అలాగే ఏంటి, z ఈక్వల్ టు మైనస్ 4i అనేది ఇక్కడ వచ్చింది, 4i అనేది ఇక్కడ వచ్చింది. సో ఆ 2 పాయింట్స్ కూడా ఏంటి, అవుట్ సైడ్ ద రీజనే ఉన్నాయన్నమాట. సో మనకి 3 సింగులర్ పాయింట్స్ కూడా ఎక్కడ ఉన్నాయి, విత్ ఇన్ ద రీజన్లో ఒక సింగులర్ పాయింట్ కూడా లేదు. ఆల్ ద 3 సింగులర్ పాయింట్స్ ఆర్ లైస్ అవుట్ సైడ్ ద రీజన్ అనమాట. ఓకేనా. దీస్ 3 పాయింట్స్ ఆర్ అవుట్ సైడ్ ద రీజన్ అండర్ కన్సిడరేషన్. ఓకే. హెన్స్ f ఆఫ్ z ఈజ్ అనలిటిక్ on and within mod z equal to 2 but on and outside mod z equal to 1. Hence by extension to Cauchy's theorem we have integral over b f of z dz equal to 0. ఓకేనా. బై కాచి ఇంటిగ్రల్ థీరం అప్లై చేశాను. ఎందుకు, సింగులర్ పాయింట్స్ అనేవి విత్ ఇన్ ద రీజన్లో లేకుంటే కాచి ఇంటిగ్రల్ థీరం అప్లై చేస్తాం. అదే సింగులర్ పాయింట్స్ అట్లీస్ట్ ఒక సింగులర్ పాయింట్ అయినా కానీ ఇన్సైడ్ ద రీజన్ ఉందనుకోండి, ఇన్సైడ్ ద రీజన్ కానీ ఆన్ ద బౌండరీ పైన కానీ ఉంటే కాచి ఇంటిగ్రల్ ఫార్ములానో లేదా జనరలైజ్డ్ కాచి ఇంటిగ్రల్ ఫార్ములానో అప్లై చేయొచ్చు అనమాట.
నెక్స్ట్ వెరిఫై కాచీస్ థీరం ఫర్ ద ఇంటిగ్రల్ z cube taken over the boundary of the rectangle with vertices -1, 1, 1 plus I, -1 plus I ఇచ్చాడు. సో vertices of boundary of rectangular region ఇచ్చాడు. సో vertices ఎలా ఇచ్చాడు మనకి -1 ఒకటి ఇచ్చాడు, 1 ఒకటి ఇచ్చాడు, 1 plus I ఇచ్చాడు, -1 plus I ఇచ్చాడు. సో ఫస్ట్ మనం -1 తీసుకున్నాం అనుకోండి. -1 అంటే ఏంటి, అక్కడ x ఏమవుతుంది, -1 తీసుకున్నాం అనుకోండి, z ఈక్వల్ టు -1 తీసుకున్నాం అనుకోండి, x ఈక్వల్ టు -1 అవుతుంది, y ఈక్వల్ టు 0 అవుతుంది. నెక్స్ట్ 1 తీసుకున్నాం అనుకోండి, 1 ఏమవుతుంది, x ఈక్వల్ టు 1 అవుతుంది, y ఈక్వల్ టు 0 అయింది. నెక్స్ట్ ఏంటి 1 ప్లస్ ఐ తీసుకున్నారనుకోండి, 1 ప్లస్ ఐ తీసుకున్నారనుకోండి, x ఈక్వల్ టు 1, y ఈక్వల్ టు 1. నెక్స్ట్ -1 ప్లస్ ఐ అంటే x ఈక్వల్ టు -1, y ఈక్వల్ టు 1 అనమాట. సో 4 పాయింట్స్ వచ్చాయి మనకి. వాటిని ABCD అలా అనేసి అనుకున్నాను. వాటి నుంచి ఆ 4 పాయింట్స్ దేన్ని ఫామ్ చేస్తున్నాయి, మనకి ఒక రెక్టాంగులర్ రీజియన్ని ఫామ్ చేస్తున్నాయి. సో ఆ రెక్టాంగులర్ రీజియన్ని ఫామ్ చేస్తున్నాయి కాబట్టి సో దాంట్లో మనము దేని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, z క్యూబ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇంటిగ్రల్ ఓవర్ సి z క్యూబ్ dz అనే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో దాన్ని ఏంటి ఫస్ట్ మనం ఒక ఆర్డర్లో తీసుకోవాలన్నమాట. ఏదో ఈ ఆర్డర్లో ఫాలో అయ్యండి. ఫస్ట్ ఏంటి పాజిటివ్ సెన్స్లోనే తీసుకుంటాం, అంటే ఏంటి యాంటీ క్లాక్ వైజే తీసుకుంటాం జనరల్గా. లేదంటే వాడు ఏదన్నా అడిగాడు అనుకోండి, పాజిటివ్ సెన్సా నెగిటివ్ సెన్సా అలా తీసుకుంటాం. వాడు ఏమి ఇవ్వలేదంటే పాజిటివ్ సెన్స్లోనే తీసుకుంటాం. ఫస్ట్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, మీరు సిడి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ డిఏ, తర్వాత ఏబి, తర్వాత బీసీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఒక్కొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేసి లాస్ట్లో అన్నీ యాడ్ చేశారనుకోండి, అదే మీకు రిక్వైర్డ్ వాల్యూ వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని C1 అనుకున్నాం, ఏబి ఎలానా తీసుకోవచ్చు, C1, C2, C3, C4. ఓకేనా. ద బౌండరీ ఆఫ్ రెక్టాంగిల్ సి కన్సిస్ట్స్ ఆఫ్ 4 కర్వ్స్ C1, C2, C3 అండ్ C4. ఓకేనా. సో ఇంటిగ్రల్ ఓవర్ సి z క్యూబ్ dz, ఇది x క్యూబ్ కాదు, వాడు ఇచ్చింది ఏంటి z క్యూబ్. ఇక్కడ వాడు మిస్టేక్ ఇచ్చాడు, అది z క్యూబ్, అది x క్యూబ్ కాదు, z క్యూబ్ అది. ఓకేనా. ఇంటిగ్రల్ ఓవర్ సి z క్యూబ్ dz ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఓవర్ C1 z క్యూబ్ dz. అంటే ఏంటి మనం ఏంటి టోటల్ రీజియన్లో ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏంటి టోటల్ ఒకేసారి ఫైండ్ అవుట్ చేయలేం కాబట్టి ఒక్కొక్క కర్వ్లో ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అలాంగ్ ఏబి, బీసీ, సిడి, డిఏ. సో ఫస్ట్ ఏంటి C1 అంటే ఏంటి ఏబి, బీసీ, సిడి, డిఏ. ఓకేనా. ఫస్ట్ అలాంగ్ C1 చేస్తున్నాను. అలాంగ్ C1 అంటే ఏంటి, ఏ డైరెక్షన్లో, అలాంగ్ C1 అంటే ఏ నుంచి బీకి ఉన్న డైరెక్షన్ అనమాట, ఏ టు బి. సో అలా చెప్పేటప్పుడు ఏంటి ఇక్కడ మనకి ఎలా ఉంది, y అనేది కాన్స్టెంట్గా ఉంది అంతేనా. y అనేది ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, కానీ x మాత్రం చేంజ్ అవుతుంది. ఎలా చేంజ్ అవుతుంది, x అనేది ఇక్కడ 1 ఉంది, ఇక్కడ -1 ఉంది. సో y అనేది కాన్స్టెంట్. సో కాబట్టి నేను ఏం తీసుకున్నాను, అలాంగ్ C1 తీసుకునేటప్పుడు y ఈక్వల్ టు 1 తీసుకున్నాను. x ఎలా వేరే అయింది, -1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు x ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అయింది అనమాట. సో ఇప్పుడు నేనేం తీసుకోవచ్చు, z అంటే ఏమవుతుంది x ప్లస్ iy. సో y అంటే 1 కదా, సో 1 రాసేసామనుకోండి, dz ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది dx వస్తుంది. ఇక్కడ y అనేది వేరియబుల్ అనమాట, y అనేది కాన్స్టెంట్ అనమాట, x అనేది వేరియబుల్, y అనేది కాన్స్టెంట్ 1 అయిపోయింది. సో dy కూడా y 0 అయిపోతుంది అంతేనా. y ఈక్వల్ టు 1 అయితే ఏమవుతుంది, dy అనేది 0 అయిపోతుంది. సో dz ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, dx ప్లస్ i dy. dy అంటే 0 కాబట్టి సో dz ఈక్వల్ టు dx వచ్చింది. సో ఇంటిగ్రల్ ఓవర్ C1 z క్యూబ్ dz ఈక్వల్ టు ఏంటి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లోకి చేంజ్ చేస్తున్నాను. ఎక్కడుంది మనకి, ఇక్కడ y మాత్రమే చేంజ్ అవుతుంది కదా. అలాంటి C1 తీసుకున్నప్పుడు ఓన్లీ చేంజ్ అనేది ఓన్లీ ఎక్స్లో ఉంది, y అనేది కాన్స్టెంట్ అయిపోయింది. సో కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లోకి చెప్తున్నాను. ఎక్స్ లిమిట్స్ ఎలా ఉన్నాయి, ఎక్స్ లిమిట్స్ 1 to -1 ఉంది అంతేనా. -1 to -1 ఉంది. సో వాడు -1 to 1 ఇచ్చాడు, ఇది 1 to -1. ఓకేనా. 1 to -1 x ప్లస్ ఐ క్యూబ్. ఎందుకు z క్యూబ్ ఇచ్చాడు. z క్యూబ్ అంటే ఏంటి, z క్యూబ్ అంటే ఏంటి, z అంటే x ప్లస్ ఐవై, z క్యూబ్ అంటే x ప్లస్ ఐవై హోల్ క్యూబ్ అవుతుంది. సో ఇక్కడ మనకి y ఈక్వల్ టు 1 వచ్చింది కాబట్టి y ప్లస్లో 1 రాసిన x ప్లస్ ఐ వచ్చింది. సో ఇక్కడ ఏంటి ఈ dy రాయాల్సిన అవసరం లేదు, dx ఇది వాల్యూ. ఓకేనా. ఎందుకు dy అనేది 0 అయిపోయింది కదా. సో వాల్యూ క్యూబ్ చేసుకున్నాను, వాల్యూ ఏమొచ్చిందో ఫైండ్ అవుట్ చేయండి లాస్ట్లో. వాడు టోటల్గా చేయలేదు, మీరు చేయండి. సో నెక్స్ట్ ఏంటి అలాంగ్ C2 అన్నాడు. అలాంగ్ C2 అన్నప్పుడు ఏంటి
బీసీ అనమాట. అలాంగ్ C2 అన్నప్పుడు బీసీ. ఓకేనా, అక్కడ ఎక్స్ వాల్యూ ఏంటి -1 కాన్స్టెంట్గా ఉంది. వై మాత్రం చేంజ్ అయింది. ఎలా చేంజ్ అయింది? 1 to 0 అనమాట. వై వాల్యూ ఎలా ఉంది? 1 to 0. సో అలా తీసుకున్నాను. ఎక్స్ వాల్యూ -1 కాన్స్టెంట్గా ఉంది. వై అనేది ఏంది? 1 to 0. ఓకేనా, సో అప్పుడు ఏంటి? dz ఈక్వల్ టు IDY అవుతుంది. ఎందుకు? x ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు -1 కాబట్టి dx ఈక్వల్ టు 0 అయిపోతుంది. సో dz ఈక్వల్ టు ఏమవుతుంది? IDY అవుతుంది. ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఇంటిగ్రల్ ఓవర్ C టు z³ dz ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఓవర్ 1 to 0. వై లిమిట్స్ ఏంటి? 1 to 0. 1 to 0 ఇంటూ -1 ప్లస్ IY³. -1 ఎందుకు వచ్చింది? x ఈక్వల్ టు -1 కాన్స్టెంట్ కదా అది. x ఈక్వల్ టు -1 ప్లస్ IY³ ఇంటూ IDY అనమాట. సో విత్ రెస్పెక్ట్ టు వైతో ఇంటిగ్రేషన్ చేసి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ వాడు సరిగ్గా చేయలేదు, మీరు చేయండి. ఇక్కడ లిమిట్స్ ఏంటి? 1 to -1 అది. -1 to 1 కాదు, 1 to -1 అది. మీరు చేయండి వాల్యూ. నెక్స్ట్ ఏంటి? వాడు ఆల్టర్నేటివ్లు అది ఇచ్చాడు, మీరేం అవసరం లేదు. సో అలాంగ్ C3 అన్నాడు. అలాంగ్ C3 అన్నప్పుడు C3లో ఏంటి? y అనేది 0 కాన్స్టెంట్గా ఉంది. ఎక్స్ వాల్యూ ఎలా చేంజ్ అవుతుంది? -1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అనమాట. ఎక్స్ ఎలా చేంజ్ అయింది? -1 నుంచి 1కి చేంజ్ అయింది అనమాట. y మాత్రం 0గా ఉందన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది? సో dy ఏమవుతుంది? 0 అవుతుంది. dz ఈక్వల్ టు ఏమవుతుంది? dx అవుతుంది. ఎందుకు? dy అనేది 0 అయిపోయింది కాబట్టి IDY కూడా 0 అయిపోతుంది. సో dz ఈక్వల్ టు dx అయింది. సో నెక్స్ట్ ఏం చెప్పచ్చు? ఇంటిగ్రల్ ఓవర్ C3 z³ dz ఈక్వల్ టు ఏమవుతుంది? ఇంటిగ్రల్ ఓవర్ -1 to 1 x³ dx. అంతేనా? x³ అని వచ్చేది. ఎందుకు? y ఈక్వల్ టు 0 అయింది కదా. సో x³ dx ఈక్వల్ టు 0 అయింది. ఓకేనా, ఎందుకు? x³ డిఫరెన్సియేషన్ ఏమవుతుంది? x⁴/4 అవుతుంది. సో 1/4 కామన్ తీసారనుకోండి, x⁴కి అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే 1 అవుతుంది, మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసినా 1 అవుతుంది. -1/4 అన్నా 1 అవుతుంది. సో వాల్యూని 0 అయిపోయింది. నెక్స్ట్ అలాంగ్ C4 చేసామనుకోండి, ఇక్కడ ఏంటి? x ఈక్వల్ టు 1 అనమాట, కాన్స్టెంట్ అయింది. y ఎలా చేంజ్ అయింది? ఫ్రమ్ 0 to 1 అనమాట. y అనేది 0 to 1 వరకు ఉంది. సో ఇప్పుడు dx వాల్యూ ఏమవుతుంది? 0 అయిపోతుంది. x ఈక్వల్ టు 1 కాబట్టి dx వాల్యూ 0 అయిపోతుంది. సో దాన్ని ఏం చేంజ్ చెప్పచ్చు? dz ఈక్వల్ టు IDY. సో ఇంటిగ్రల్ ఓవర్ C4 z³ dz ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఓవర్ 0 to 1 ప్లస్ IY³ ఇంటూ IDY. అంతేనా? సో ఎందుకు ఇక్కడ ఎక్స్ ప్లస్లో 1 రాసుకున్నాను అంతే. జెడ్ అంటే x ప్లస్ IY, ఎక్స్ ప్లస్లో 1 రాశాను. సో ఫైనల్ వాల్యూ -5/4 వచ్చింది. సో ఇప్పుడు ఏంటి? మనకి ఆల్ వాల్యూస్ యాడ్ చేయండి. ఆల్ వాల్యూస్ యాడ్ చేసామనుకోండి, ఇంటిగ్రల్ ఓవర్ C z³ dz ఈక్వల్ టు ఫస్ట్ 0 వచ్చింది వాడికి. 0 5/4 ప్లస్ 0 -5/4 ఈక్వల్ టు 0 వచ్చింది. హెన్స్ ద థీరమ్ ఈస్ వెరిఫైడ్. ఎందుకు? z³ అంటే ఏంటి? మనం తీసుకున్న ఫంక్షన్ అదే కదా z³. z³ అనేది ఆల్వేస్ అనలిటిక్ అనమాట. ఏ రీజన్లోనే అనలిటిక్కే. వాడి ఇచ్చిన రెక్టాంగిల్ రీజన్లో కూడా అనలిటిక్ అవుతుంది. సో ఫంక్షన్ అనేది అనలిటిక్ అయిపోయింది గివెన్ రీజన్లో, టోటల్ వాల్యూ 0 అయిపోతుంది బై యూజింగ్ కాచి ఇంటిగ్రల్ థీరమ్ అనమాట. సో నెక్స్ట్ ఇది కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఇంతకుముందు చెప్పాను, లాస్ట్ వీడియోలో ఉంది, చూడండి. సేమ్ ఇవన్నీ కూడా సేమ్ అలాగే ఉంటాయి. ఇంపార్టెంట్, ఈ మెథడ్లో ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. కాచి ఇంటిగ్రల్ ఫార్ములా అన్నాడు. ఎవాల్యుయేట్ యూజింగ్ కాచి ఇంటిగ్రల్ ఫార్ములా. ఓకేనా, ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు? ఇంటిగ్రల్ ఓవర్ C sin⁻6z/z - π/2 3 అన్నాడు. సెకండ్ది ఏమి ఇచ్చాడు? ఇంటిగ్రల్ ఓవర్ C sin⁻6z/z - π/6 3 అన్నాడు. అరౌండ్ ద సర్కిల్ C అన్నాడు. ఎలా ఇచ్చాడు? mod z ఈక్వల్ టు 1 అన్నాడు. mod z ఈక్వల్ టు 1 అంటే ఏంటి? సర్కిల్ విత్ సెంటర్ 0, 0, రేడియస్ 1 యూనిట్. అంతేనా? mod z ఈక్వల్ టు 1 అంటే ఏంటి? x² ప్లస్ y² ఈక్వల్ టు 1 మీనింగ్ అదే కదా. సో కాబట్టి ఏమవుతుంది? సర్కిల్ విత్ సెంటర్ 0, 0, రేడియస్ 1 యూనిట్. సో ఇప్పుడు మనకి ఒక్కొక్క ప్రాబ్లం తీసుకొని సింగులర్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేస్తాము. ఆ సింగులర్ పాయింట్స్ విత్ ఇన్ ద రీజన్ ఉన్నాయా, అవుట్ సైడ్ ద రీజన్ ఉన్నాయా చెక్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఏంటి? ఫస్ట్ ప్రాబ్లం తీసుకున్నాం అనుకోండి, సింగులర్ పాయింట్ ఏమవుతుంది? z - π/2 ఈక్వల్ టు 0 చేసామనుకోండి, z ఈక్వల్ టు π/2 అనే సింగులర్ పాయింట్ అవుతుంది. అంతేనా? z ఈక్వల్ టు π/2 రాసామనుకోండి, వాల్యూ డినామినేటర్ ఏమైపోతుంది? 0 అయిపోతుంది. అంటే ఏమవుతుంది? టోటల్ వాల్యూ ఇన్ఫినిటీ అయిపోతుంది. సో z ఈక్వల్ టు π/2 అనేది సింగులర్ పాయింట్ అవుతుంది. సో మీరు ఇలా π/2 ఇచ్చినప్పుడు ఏం తీసుకోవాలంటే, π అంటే 3.14 అదే కదా, లేదా 22/7. π అంటే
90 degrees అన్నా తీసుకోవచ్చు. 90 degrees అంటే ఇక్కడ మామూలు చెప్పాను రేడియన్స్లో, డిగ్రీస్లో చెప్తే 90 degrees. ఇక్కడ వాల్యూస్ మనం దీంతో కంపేర్ చేయాలి కదా, mod z = 1తో కంపేర్ చేయాలి కాబట్టి π/2 అంటే ఏంటి, π అంటే 3.14, 3.14/2, 3.14/2 అంటే ఏమవుతుంది, నియర్లీ 1.5 పైన వస్తుంది అంతేనా. π అంటే 3.14, 3.14 సంథింగ్ వస్తుంది. సో π/2 ఇచ్చాడు అనుకోండి, π/2 కదా మన వాల్యూ, π/2 అంటే 3.14/2 అవుతుంది. సో 3.14/2 అంటే ఏమవుతుంది, 1.5 వస్తుందా, మోర్ దెన్ 1.5 వస్తుందిలేండి, ఓకేనా. సో మోర్ దెన్ 1.5 వస్తుంది కాబట్టి 1.5 అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశారనుకోండి జెడ్ ప్లేస్లో, 1.5 జెడ్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేశారంటే ఏమొస్తుంది, ఈజ్ గ్రేటర్ దెన్ 1 కదా. mod z = 1, 1.5 అనేది ఏంటి, అవుట్ సైడ్ ద సర్కిల్ ఉంటుంది. సో అవుట్ సైడ్ ద సర్కిల్ ఉంటుంది కాబట్టి సో డైరెక్ట్ ఏం చెప్పచ్చు, దీని వాల్యూ 0 అయిపోతుంది బై యూజింగ్ కాచి ఇంటిగ్రల్ థీరం. సేమ్ అదే సెకండ్ ప్రాబ్లం ఇచ్చాడు, z = π/6 అనమాట. ఇక్కడ z = π/6 అనేది సింగులర్ పాయింట్. π/6 అంటే ఏంటి, π అంటే 3.14, 3.14/6 అంటే లెస్ దెన్ 1 వస్తుంది వాల్యూ అనేది. సో లెస్ దెన్ 1 వస్తుంది కాబట్టి ఇది ఇన్సైడ్ ఉంటుంది. సో π/6 అనే పాయింట్ ఇన్సైడ్ ఉంటుంది. దీనికేమో కాచి ఇంటిగ్రల్ ఫార్ములా అప్లై చేస్తాం అనమాట. ఇక్కడేమో డైరెక్ట్గా కాచి ఇంటిగ్రల్ థీరం నుంచి 0 రాయొచ్చు, దీనికి ఫార్ములా అప్లై చేసి చేస్తాం. ఇక్కడ ఏమి ఇచ్చాడు సొల్యూషన్ చూద్దాం. సో ఫస్ట్ది, సో ఇంటిగ్రెంట్ ఏమి ఇచ్చాడు, sin⁻6z/z - π/2 హోల్ క్యూబ్ ఇచ్చాడు. ద సింగులర్ పాయింట్స్ ఆఫ్ ది ఇంటిగ్రెంట్ ఆర్ గివెన్ బై z - π/2 హోల్ క్యూబ్ = 0. అంతేనా, డినామినేటర్ = 0 చేసుకుంటే సింగులర్ పాయింట్స్ వస్తాయి. సో z = π/2 అనేది సింగులర్ పాయింట్ అవుతుంది. అక్కడ ఏంటి, అది 3 times రిపీట్ అయింది, అది ఎన్నిసార్లు రిపీట్ అయ్యి ఆ తర్వాత చూద్దాం. సో హెన్స్ ఇంటిగ్రల్ ఓవర్ సి sin పవర్, సో z = π/2, దిస్ ఈజ్ ద ఓన్లీ సింగులర్ పాయింట్ ఆఫ్ ది ఇంటిగ్రాండ్ అండ్ ఇట్స్ అవుట్ సైడ్ సి అన్నాడు. అంతేనా, అదే కదా చెప్పాను, అవుట్ సైడ్ సి ఉంటుంది కదా. π/2 అంటే ఏం చెప్పచ్చు, π అంటే 3.14, 3.14/2 అంటే 1.5 సంథింగ్ వస్తుంది అనమాట. 1.5 సంథింగ్ అనేది అవుట్ సైడ్ ద రీజన్ ఉంటుంది. మన సర్కిల్ ఏంటి, ఏ రేడియస్లో తీసుకున్నాము, ఓన్లీ లెస్ దెన్ 1 అనమాట. మన రేడియస్ ఏం తీసుకున్నాము, ఓన్లీ 1 తీసుకున్నాము. సో 1.5 అనేది అవుట్ సైడ్ ఉంటుంది. సో కాబట్టి ఆ పాయింట్ అనేది, ఆ సింగులర్ పాయింట్ అనేది అవుట్ సైడ్ ఉంటుంది. సో కాచి ఇంటిగ్రల్ థీరం నుంచి దాని వాల్యూ డైరెక్ట్గా 0 అని చెప్పాను. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు, హియర్ z = π/6 ఈజ్ ద సింగులర్ పాయింట్ అండ్ లైస్ ఇన్సైడ్ సి. ఇన్సైడ్ సీనే ఉంటుంది కదా, ఎందుకు π/6, π అంటే 3.14, 3.14/6 అని అనుకోండి, అది లెస్ దెన్ 1 వస్తుంది, కన్ఫర్మ్గా లెస్ దెన్ 1 వస్తుంది అనమాట. సో లెస్ దెన్ 1 వచ్చినప్పుడు ఏం చెప్పచ్చు మనము, సో అది ఇన్సైడ్ సి ఉంటుంది అని చెప్పచ్చు. సో దేంతో కంపేర్ చేస్తాను దాన్ని, సో మన కాచి ఇంటిగ్రల్ ఫార్ములా ఏంటి, జనరలైజ్డ్ కాచి ఇంటిగ్రల్ ఫార్ములా ఇంటిగ్రల్ ఓవర్ సి f(z/z - a హోల్ క్యూబ్ dz) ఇచ్చాడు. అంటే ఏంటి, n+1గా తీసుకోవచ్చు. ఇక్కడ n అంటే 2 అనమాట, 3 అంటే 2+1 కదా తీసుకునేది. సో ఇప్పుడు ఏం రాసుకోవచ్చు, 2πi ఇంటూ f'(a/2 ఫ్యాక్టోరియల్). ఇక్కడ వచ్చే 2 కింద వచ్చే 2 ఫ్యాక్టోరియల్ ఉంది కదా, ఆ 2 ఫ్యాక్టోరియల్ వాడు క్యాన్సిల్ చేసేస్తాడు. కాబట్టి వాడు ఏం రాసుకున్నాడు, πi ఇంటూ f'(a) తీసుకున్నాడు. ఇక్కడ a అంటే π/6 అనమాట. సో f(z) అంటే ఏంటి, sin⁻6z అనమాట. సో దానికి డెరివేటివ్ ఏమవుతుంది, 2 times డిఫరెన్సియేషన్ చేసామనుకోండి, 2 times డిఫరెన్సియేషన్ చేసామనుకోండి, ఫస్ట్ టైం డిఫరెన్సియేషన్ ఏమవుతుంది, sin⁻6 అంటే 6 ఇంటూ sin⁻5z ఇంటూ cos z అవుతుంది, ఓకేనా. అగైన్ మళ్ళీ డిఫరెన్సియేషన్ చేసామనుకోండి, సమ్ వాల్యూ వస్తుంది కదా. సో దాంట్లో π/6 రాశాను అనుకోండి, డబుల్ టైమ్స్ డెరివేషన్ చేసి z = π/6 తీసుకున్నాం అనుకోండి, ఈ వాల్యూ వచ్చి ఉంటుంది మనకి. ఏ వాల్యూ 21/6 వస్తుంది. దాంట్లో ఆ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే πi వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని డిఫరెన్సియేషన్ చేసి డబుల్ టైమ్స్ 2 times డిఫరెన్సియేషన్ చేసి తర్వాత వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ డబుల్ డాష్ ఎందుకు, f(n)(a) తీసుకుంటాం కదా, ఇక్కడ n అంటే 2 వస్తుంది, n+1గా తీసుకుంటాము, 3 అంటే n+1 అలా అనమాట. సో నెక్స్ట్ ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ ఓవర్ సి e⁻2z dz డివైడెడ్ బై z+1 హోల్ పవర్ 4 అన్నాడు. అరౌండ్ సి ఏమి ఇచ్చాడు సర్కిల్, మాడ్యులస్ ఆఫ్ z - 1 = 3 అన్నాడు.
సర్కిల్ ఏమి ఇచ్చాడు, మాడ్యులస్ ఆఫ్ జెడ్ మైనస్ 1 ఈక్వల్ టు 3 అన్నాడు. అంటే ఏంటిది, సర్కిల్ విత్ సెంటర్ 1,0, రేడియస్ 3 యూనిట్స్. సర్కిల్ విత్ సెంటర్ 1,0, రేడియస్ 3 యూనిట్స్ అనమాట. సో మనకి ఇక్కడ సింగులర్ పాయింట్స్ ఏమవుతాయి, డినామినేటర్ ఈక్వల్ టు 0 చేసుకున్నాం అనుకోండి, జెడ్ ఈక్వల్ టు -1 అనేది సింగులర్ పాయింట్ అవుతుంది, అంతేనా. ఇక్కడ డినామినేటర్లో జెడ్ ఈక్వల్ టు -1 రాసామనుకోండి, టోటల్ వాల్యూ ఇన్ఫినిట్ అయిపోతుంది, అంతేనా. సో జెడ్ ఈక్వల్ టు -1 అనేది సింగులర్ పాయింట్ అయిపోతుంది. సో ఆ సింగులర్ పాయింట్ అనేది ఇన్సైడ్ ఉందా అవుట్ సైడ్ ఉందా, సో జెడ్ ఈక్వల్ టు -1 ఇక్కడ రాసాను అనుకోండి, ఏమవుతుంది అది -1 మాడ్యులస్ ఉంది. సో -2 అవుతుందా మాడ్యులస్, విచ్ ఇస్ లెస్ దెన్ 3నే కదా, లెస్ దెన్ 3 ఉంటుంది. సో కాబట్టి ఏమవుతుంది, సింగులర్ పాయింట్ అనేది ఇన్సైడ్ ఉందన్నమాట. కానీ ఆ సింగులర్ పాయింట్ అనేది ఏంటి, మనకి 4 టైమ్స్ రిపీట్ అయింది. z+1 హోల్ పవర్ 4 ఇచ్చాడు. సో కాబట్టి మనకేంటి n ఈక్వల్ టు 3 అవుతుంది. 4 నేమ్ రాయొచ్చు, 3+1 రాయొచ్చు, n+1గా తీసుకుంటాం కదా. సో కాబట్టి n ఈక్వల్ టు 3 అవుతుంది. సో జనరలైజ్డ్ కాచి ఇంటిగ్రల్ ఫార్ములా అప్లై చేయాలి. సో ఇక్కడ f ఆఫ్ z ఏమవుతుంది, e⁻2z అవుతుంది. సో a ఈక్వల్ టు -1, z0 అన్నా తీసుకోండి, a అన్నా తీసుకోండి, ఏదన్నా తీసుకున్నా అదే అనమాట. సో ఇంటిగ్రల్ ఓవర్ c e⁻2z/z+1 హోల్ పవర్ 4 dz ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఓవర్ c f ఆఫ్ z/z - a హోల్ పవర్ 4 dz అనమాట. సో దాని నుంచి ఏం తీసుకోవచ్చు మనము, f పవర్ n ఆఫ్ a, ఇక్కడ n అంటే 3 కదా, అంటే f∭' ఆఫ్ a ఈక్వల్ టు n⁻2πi, లేదా ఈ 2πi ఇటు సైడ్ అన్నా తీసుకోవచ్చు, LHSలో తీసుకుంటే మల్టిపుల్ అవుతుంది, ఎలానే తీసుకోండి. ఇంటిగ్రల్ ఓవర్ c f ఆఫ్ z/z - a హోల్ పవర్ 4 dz ఇచ్చాడు. సో దీన్ని ఏం తీసుకున్నాను, ఈ 2 టర్మ్స్ ఈ పక్క వచ్చాయనుకోండి, LHSలోకి ఏమైంది, πi/2πi/3 ఫ్యాక్టోరియల్ అవుతుంది. సో ఆ 2ని 3 ఫ్యాక్టోరియల్ అంటే 2 × 3 కదా, ఆ 2 క్యాన్సిల్ అయిపోయింది, f∭' ఆఫ్ a అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, f ఆఫ్ a అంటే e⁻2z, f' ఆఫ్ a అంటే 2e⁻2z, f∭' ఆఫ్ z అంటే ఏమవుతుంది, 4e⁻2z అయింది, f∭' ఆఫ్ z అంటే 8e⁻2z అయింది. సో f∭' ఆఫ్ zలో ఏం తీసుకోవాలి, f∭' ఆఫ్ a అనమాట. a అంటే ఏంటి, -1 తీసుకున్నా. సో కాబట్టి ఆ వాల్యూ వచ్చిందనమాట. సో ఫైనల్ వాల్యూ మనకి ఇదనమాట. సో ఇక్కడ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిఫరెన్సియేషన్ చేసిన తర్వాత, ఎక్కడైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్సియేషన్ చేసిన తర్వాత వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేయాలి, ఏ అనే వాల్యూ తర్వాత సబ్స్టిట్యూట్ చేయాలి, ఏ ప్రాబ్లంలో అయినా అంతే. సో ఈ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాను. సో ఈ ప్రాబ్లం కూడా చెప్పాను ఆల్రెడీ, ఇంతకుముందు వీడియోలో ఉంది. సో కాకపోతే ఇక్కడ ఏమి ఇచ్చాడు, π(ez) ఇచ్చాడు, చెప్పాను ఆల్రెడీ. అక్కడ f ఆఫ్ a అన్నా π(ez) అన్న కాన్స్టెంట్ వాడు ఏదన్నా ఇవ్వచ్చు. సో ez అంటే e⁻z కాదు, అది ez, వాడు ప్రింట్ మిస్టేక్ కాదు, అది e⁻z కాదు, అది ez, ఈ సఫిక్స్ z అది, ఓకేనా. అక్కడ లేదా ఏ అన్నా ఇవ్వచ్చు, బి వాడు ఏదన్నా ఇవ్వచ్చు అనమాట, లేదా జీటాలు, ఈటాలు, తీటాలు అవి ఎవరన్నా కూడా ఇవ్వచ్చు వాడు. సో కాకపోతే ఏంటి, π(ez) అన్నాడు. సో ఇక్కడ ఏంటి, సర్కిల్ ఏమి ఇచ్చాడు, x² + y² = 4 అన్నాడు. సో మీకేమి ఇచ్చాడు, వాల్యూ ఆఫ్ π(3) ఫైండ్ అవుట్ చేయమన్నాడు. π(3) ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి ఇక్కడ ez ప్లేస్లో 3 తీసుకుంటారు, ez ప్లేస్లో 3 తీసుకుంటే ఇది 3 అయిపోతుంది. ఇంతకుముందు చెప్పాను, సేమ్ చెప్పింది, ఓకేనా. అప్పుడు ఏమవుతుంది, సింగులర్ పాయింట్ ఏమవుతుంది, 3 అవుతుంది మనకి. సింగులర్ పాయింట్ 3 అవుతుంది కదా, ఆ 3 అనేది ఇన్సైడ్ ఉందో అవుట్ సైడ్ ఉందో చూడండి. సింగులర్ పాయింట్ 3 అన్నప్పుడు ఏమవుతుంది, x = 3 y = 0 అనమాట. మామూలుగా డైరెక్ట్గా z = 3, z = 3 అంటే ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ జెడ్లోంచి జెడ్ ప్లేస్లో రాస్తారు, ఇక్కడ జెడ్లో ఇవ్వలేదు కదా. సో కాబట్టి మీరు జెడ్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ xyలో కన్వర్ట్ చేసుకోండి. z = 3 అంటే ఏమొస్తుంది, x = 3 y = 0. సో x = 3 ఇక్కడ రాశారనుకోండి, 3² + 0 = 4 అంటే ఏంటి, 9 ఈజ్ గ్రేటర్ దెన్ 4 కదా. సో కాబట్టి ఏమవుతుంది, 3 అనే పాయింట్ ఈ సర్కిల్కి, వాడి గివెన్ సర్కిల్కి అవుట్ సైడ్ ఉంటుంది. సో కాబట్టి డైరెక్ట్గా బై యూజింగ్ కాచి ఇంటిగ్రల్ థీరం నుంచి వాల్యూని 0 అయిపోతుంది. ఏంటి, π(3) వాల్యూ 0 అయిపోతుంది. నెక్స్ట్ అలాగే π(1) అన్నాడు. π(1) అంటే ఈ z ప్లేస్లో 1 తీసుకోండి, అంటే ఇది 1 అవుతుంది. సో సింగులర్ పాయింట్ ఏమైంది, 1 అయింది. ఆ 1 అనేది ఇన్సైడ్ ఉందా అవుట్ సైడ్ ఉందా. సో అంటే ఏంటి, ఇప్పుడు ఏమవుతుంది, z = 1 అంటే x = 1 y = 1 అంతేనా. x = 1 y = 0, z = 1 అంటే ఏమవుతుంది, x = 1 y = 0. సో ఇప్పుడు ఏమవుతుంది, 1² అంటే 1 అవుతుంది, ప్లస్ 0 ఏమవుతుంది, లెస్ దెన్ 4 కదా. సో కాబట్టి z = 1 అనే సింగులర్ పాయింట్ ఎక్కడ ఉంటుంది, ఇన్సైడ్ ద సర్కిల్ ఉంటుంది. సో కాబట్టి బై యూజింగ్ కాచి ఇంటిగ్రల్ ఫార్ములా అప్లై చేస్తారు. సో డైరెక్ట్గా ఈ వాల్యూ వస్తుంది, π(1) అంటే ఇలా వచ్చింది. సో కాచి ఇంటిగ్రల్ ఫార్ములా ఏమవుతుంది, 2πi × f ఆఫ్ a తీసుకుంటారు. ఇక్కడ a అంటే 1 కదా, లేదా f ఆఫ్ z0 అనుకోవచ్చు, z0 అంటే 1 అనమాట. సో 2πi × f అంటే ఏంటి, ఇక్కడ 3z² + 7z + 1
ఆ వాల్యూ అనమాట. నెక్స్ట్ 2 ఏమి ఇచ్చాడు, పై డాష్ ఆఫ్ 1 మైనస్ ఐ అన్నాడు, పై డబుల్ డాష్ ఆఫ్ 1 మైనస్ ఐ అన్నాడు. సో పై డాష్ ఆఫ్ 1 మైనస్ ఐ అంటే ఇది పై ఉంది కదా, దీన్ని ఒకసారి ఈ జెడ్తో డిఫరెన్సియేషన్ చేయండి. ఈ జెడ్ అనే కాన్స్టెంట్ అనుకొని ఈ జెడ్తో డిఫరెన్సియేషన్ చేసి ఈ జెడ్ ప్లస్లో 1 మైనస్ ఐ తీసుకున్నాను అనుకోండి, ఇది ఆర్హెచ్ఎస్ అనేది ఒక ఫార్ములా, ఒక క్వశ్చన్ అవుతుంది, దాన్ని చేయండి ఇంటిగ్రేషన్ వాల్యూ. లేదు సెకండ్ ఇది ఇలాగే ఇచ్చాడు, డబుల్ టైం డిఫరెన్షియేషన్ చేసి ఈజెడ్ ఈక్వల్ టు 1 మైనస్ ఐ తీసుకోండి, అప్పుడు ఇది ఒక ప్రాబ్లం లాగా ఉంటుంది, చేయండి. ఇంతకుముందు చెప్పాను, సేమ్ ఉంది ఇంతకుముందు వీడియోలో దీని సొల్యూషన్. సో దీని సొల్యూషన్ చెప్పాను. సో నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ ఓవర్ సి ఈ పవర్ జెడ్ బై జెడ్ స్క్వేర్ ప్లస్ పై స్క్వేర్ హోల్ స్క్వేర్ డిజెడ్ ఇచ్చాడు, వెర్ సి ఈజ్ మాడ్ జెడ్ ఈక్వల్ టు 4 అనమాట ఇది. సో మాడ్ జెడ్ ఈక్వల్ టు 4 ఇచ్చాడు. సో సర్కిల్ విత్ సెంటర్ 0,0 రేడియస్ 4 యూనిట్స్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, దీన్ని ఫ్యాక్టర్స్గా డివైడ్ చేసుకోండి. సింగులర్ పాయింట్స్ కావాలంటే ఫ్యాక్టర్స్ కావాలి కదా, జెడ్ స్క్వేర్ ప్లస్ పై స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇచ్చాడు కదా, జెడ్ స్క్వేర్ ప్లస్ పై స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు, దాన్ని జెడ్ ప్లస్ పై ఐ ఇంటూ జెడ్ మైనస్ పై ఐ, దాన్ని హోల్ స్క్వేర్గా తీసుకుందాం. సో జెడ్ స్క్వేర్ ప్లస్ పై స్క్వేర్ అంటే ఏంటి, జెడ్ ప్లస్ పై ఐ ఇంటూ జెడ్ మైనస్ పై ఐ. సో ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి రెండింటికి స్క్వేర్ వచ్చిందనమాట. సో ఇప్పుడు మనకి సింగులర్ పాయింట్స్ ఏమవుతాయి, సో ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది ఈ పవర్ జెడ్గా తీసుకున్నాను, ఓకేనా. సింగులర్ పాయింట్స్ ఏమున్నాయి, జెడ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ పై ఐ అనమాట. సో జెడ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ పై ఐ కదా, సో అక్కడ జెడ్ ప్లస్లో రాశాను అనుకోండి, జెడ్ ఈక్వల్ టు పై ఐ తీసుకున్నా, ప్లస్ పై ఐ తీసుకున్నా, మైనస్ పై ఐ తీసుకున్నా ఏమొస్తుంది, పై వస్తుంది. పై అంటే ఏంటి 3.14, 3.14 అనేది లెస్ దెన్ 4 కదా, అంటే ఏంటి ఇన్సైడ్ ఉంటుంది. సో జెడ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ పై ఐ అనేది ప్లస్ పై ఐ మైనస్ పై ఐ రెండు కూడా ఇన్సైడ్ ద రీజనే ఉంటాయి అన్నమాట. సో రెండు సింగులర్ పాయింట్స్ ఇన్సైడ్ రీజనే ఉంటాయి కాబట్టి, సో రెండింటి దగ్గర బై కాచి ఇంటిగ్రల్ థీరము, జనరలైజ్డ్ కాచి ఇంటిగ్రల్ ఫార్ములాను అప్లై చేయాలన్నమాట. సో ఇక్కడ ఏంటి 1/z స్క్వేర్ ప్లస్ పై స్క్వేర్ జెడ్ స్క్వేర్. సో దీన్ని ఈజీగా రావడానికి నేనేం చేస్తున్నాను అంటే పార్షియల్ ఫ్రాక్షన్ చేసుకుంటున్నాను. సో ఇదే తీసుకున్నాము 1/z ప్లస్ పై ఐ స్క్వేర్ ఇంటూ జెడ్ మైనస్ పై ఐ స్క్వేర్ వచ్చింది. సో దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్ చేసుకుంటున్నా, తెలుసు కదా పార్షియల్ ఫ్రాక్షన్స్, తెలుస్తాయిలే మీకు, చేయండి ఓకేనా. సో ఇప్పుడు ఏంటి పార్షియల్ ఫ్రాక్షన్ చేసుకొని అక్కడ సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, దాని వాల్యూ ఓకేనా, నాకు ఈ వాల్యూ వచ్చింది. 4 ఇంటిగ్రల్స్ వచ్చాయి. 4 ఇంటిగ్రల్స్లో ఒక్కొక్క దాని వాల్యూనే కాచి ఇంటిగ్రల్ థీరం కానీ, కాచి ఇంటిగ్రల్ ఫార్ములా కానీ, జనరలైజ్డ్ కాచి ఇంటిగ్రల్ ఫార్ములా కానీ అప్లై చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ది ఏంటి, ఈ ఇంటిగ్రల్ వాల్యూ తీసుకున్నాం, ఇంటిగ్రల్ ఓవర్ సి ఈ పవర్ జెడ్ బై జెడ్ ప్లస్ పై ఐ ఇచ్చాడు. సో అక్కడ సింగులర్ పాయింట్ ఏమవుతుంది, మైనస్ పై ఐ అనే సింగులర్ పాయింట్ ఇక్కడ ఫస్ట్ ఇంటిగ్రల్లో, ఓకేనా. అది వన్ టైమే ఉంది కాబట్టి కాచి ఇంటిగ్రల్ ఫార్ములా అప్లై చేస్తాం. కాచి ఇంటిగ్రల్ ఫార్ములా అప్లై చేయాలంటే ఏంటి, 2πi ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏంటి మైనస్ పై ఐ. సో దానికి ఏంటి 7/2π³ ఇది కాన్స్టెంట్ అలాగే ఉంది. సో 2πi ఇంటూ ఎఫ్ ఆఫ్ మైనస్ పై ఐ వచ్చింది. సో ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే ఈ పవర్ జెడ్, సో ఈ పవర్ జెడ్ ప్లస్లో మైనస్ పై ఐ తీసుకుంటే సరిపోతుంది. సో సెకండ్ది ఏంటి -1/4π³ అనేది కాన్స్టెంట్ అలాగే ఉంటుంది. ఇంటిగ్రల్ ఏముంది, ఇంటిగ్రల్ ఓవర్ సి ఈ పవర్ జెడ్ బై జెడ్ ప్లస్ పై ఐ హోల్ స్క్వేర్ ఇచ్చాడు. సో ఇక్కడ పవర్ అనేది 2 ఉంది, మోర్ దెన్ 1 ఉందనుకోండి, అంటే ఏం తీసుకుంటాం దాన్ని, 2 అంటే ఏం తీసుకోవచ్చు 1 + 1 అంటే ఏంటి n = 1 అవుతుంది, అంతేనా. 2 అంటే 1 + 1 కదా, n = 1 అవుతుంది. అప్పుడు ఏం అప్లై చేయాలి, కాచి ఇంటిగ్రల్ ఫార్ములానా, జనరలైజ్డ్ కాచి ఇంటిగ్రల్ ఫార్ములా. ఓన్లీ వన్ టైం ఉంటే కాచి ఇంటిగ్రల్ ఫార్ములా, ఇది జనరలైజ్డ్ కాచి ఇంటిగ్రల్ ఫార్ములా అనమాట. సో దాని వాల్యూ ఏమవుతుంది 1/4π² ఇంటూ 2πi/1 ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఏగా తీసుకుంటాం. ఎఫ్ డాష్ ఆఫ్ ఏ అంటే ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే ఈ పవర్ జెడ్, ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ అన్న ఈ పవర్ జెడ్డే, డిఫరెన్సియేషన్ అన్న అదే కదా, ఎన్నిసార్లు చేసినా అదే. సో ఎఫ్ డాష్ ఆఫ్ -πi ఇచ్చింది. సేమ్ దీనికి కూడా అంతే, ఇంటిగ్రల్ ఓవర్స్ ఈ పవర్ జెడ్ బై జెడ్ మైనస్ పై ఐ. ఇక్కడ ఏమొచ్చింది వన్ టైమే ఉంది కాబట్టి కాచి ఇంటిగ్రల్ ఫార్ములా అనమాట, 2πi ఇంటూ ఎఫ్ ఆఫ్ పై ఐ. ఇక్కడ ఏంటి మళ్ళీ 2 టైమ్స్ వచ్చింది, 2 టైమ్స్ వచ్చింది కాబట్టి n = 1 అవుతుంది. 2 అంటే 1 + 1 అంటే n = 1 అవుతుంది. అదేమవుతుంది 2πi ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ పై ఐ, లాస్ట్లో వచ్చిన వాల్యూ అది. నెక్స్ట్ ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ ఓవర్ సి dz బై జెడ్ మైనస్ 2i స్క్వేర్ ఇంటూ జెడ్ ప్లస్ 2i స్క్వేర్ ఇచ్చాడు, ఓకేనా. సి బీయింగ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ది ఎలిప్స్ అన్నాడు. ఏమి ఇచ్చాడు ఎలిప్స్, x² + 4 ఇంటూ y - 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4 ఇచ్చాడు.
సో ఎలిప్స్ ఎలా ఇచ్చాడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ సో ఇంతకుముందు జెడ్లో ఇచ్చాడు సర్కిల్లో ఇచ్చాడు ఎలిప్స్ అన్నాడు ఏదైనా ఇవ్వనండి. సో దాన్ని ఏం రాసుకోవచ్చు మీరు ఎక్స్ మైనస్ 0 స్క్వేర్ బై 2 స్క్వేర్ ప్లస్ వై మైనస్ 2 స్క్వేర్ బై 1 స్క్వేర్ ఇంటూ 1 ఇది రాసుకోవచ్చు. ఇలా రాయకపోయినా పర్లే, ఇదంతా మీకేం అవసరం లేదు. ఓకేనా, రాస్తే రాయండి, అదేం అవసరం లేదు. ఇచ్చిన పాయింట్స్ అనేవి ఇన్సైడ్ ఉన్నాయా అవుట్ సైడ్ ఉన్నాయో చెక్ చేయాలి. ఇక్కడ సింగులర్ పాయింట్స్ ఏమవుతాయి, జెడ్ ఈక్వల్ టు 2i అనేది ఒక సింగులర్ పాయింట్, జెడ్ ఈక్వల్ టు మైనస్ 2i అనేది ఒక సింగులర్ పాయింట్. ఏంటి ఫస్ట్ దాంట్లో జెడ్ ఈక్వల్ టు 2 రాశారనుకోండి ఇన్ఫినిటీ అయిపోతుంది. సెకండ్ దాంట్లో జెడ్ ఈక్వల్ టు మైనస్ 2i రాశారనుకోండి ఇన్ఫినిటీ అయిపోతుంది. అంటే ఏంటి, జెడ్ ఈక్వల్ టు 2i అనేది ఒక సింగులర్ పాయింట్, జెడ్ ఈక్వల్ టు మైనస్ 2i అనేది ఇంకో సింగులర్ పాయింట్ అనమాట. ఆ రెండు సింగులర్ పాయింట్స్ ఏవి ఇన్సైడ్ ఉన్నాయి ఏవి అవుట్ సైడ్ ఉన్నాయో చెక్ చేయాలి. సో జెడ్ ఈక్వల్ టు ఫస్ట్ ఏంటి జెడ్ ఈక్వల్ టు 2i కదా. సో జెడ్ ఈక్వల్ టు 2i అంటే ఏమొస్తుంది, జెడ్ ఈక్వల్ టు 2i అంటే ఎక్స్ ఈక్వల్ టు 0 వస్తుంది, వై ఈక్వల్ టు 2 వస్తుంది. సో ఎక్స్ ఈక్వల్ టు 0 ఇక్కడ, వై ఈక్వల్ టు 2 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశారనుకోండి ఏమొస్తుంది, ఎక్స్ ఈక్వల్ టు 0 అంటే 0నే, వై ఈక్వల్ టు 2 అనుకోండి 2 మైనస్ 2 0 అయిపోతుంది. సో టోటల్ వాల్యూ 0నా, 0 లెస్ దెన్ 4 కదా. సో కాబట్టి ఏంటి జెడ్ ఈక్వల్ టు 2i అనే పాయింట్ ఇన్సైడ్ ది రీజన్ ఉన్నట్టు. వాడు ఎలిప్స్ అన్న ఇవ్వండి సర్కిల్ అన్న ఇవ్వండి ఏదైనా ఇవ్వనండి ఇన్సైడ్ ద రీజన్ ఉన్నట్టు. నెక్స్ట్ ఏంటి జెడ్ ఈక్వల్ టు మైనస్ 2i అన్నాడు, జెడ్ ఈక్వల్ టు మైనస్ 2i అంటే ఇక్కడ కూడా ఏంటి ఎక్స్ ఈక్వల్ టు 0నే, వై ఈక్వల్ టు మైనస్ 2 అవుతుంది. జెడ్ ఈక్వల్ టు మైనస్ 2i అంటే ఏమవుతుంది ఎక్స్ ఈక్వల్ టు 0 వై ఈక్వల్ టు మైనస్ 2 అయింది. సో ఇప్పుడు ఏంటి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి ఏమొస్తుంది, ఎక్స్ ఈక్వల్ టు 0 అంటే 0 అయిపోయింది, వై ఈక్వల్ టు మైనస్ 2. సో ఇదేమైంది మైనస్ 2 ఏమవుతుంది మైనస్ 4 అవుతుంది, మైనస్ 4 స్క్వేర్ అంటే 16 అవుతుంది అంతేనా. 16 ఇంటూ 4 అంటే 64 అయిపోతుంది. 64 అనేది గ్రేటర్ దెన్ 4 కదా. సో కాబట్టి ఈ పాయింట్ ఎక్కడ ఉంటుంది అవుట్ సైడ్ ఉంటుంది. సో జెడ్ ఈక్వల్ టు మైనస్ 2i అనేది అవుట్ సైడ్ ద రీజన్ ఉంటుంది. సో దీంతో మనకేం ప్రాబ్లం లేదు. జెడ్ ఈక్వల్ టు మైనస్ 2i అనేది అవుట్ సైడ్ ద రీజన్ ఉంటుంది కాబట్టి దాంతో ప్రాబ్లం లేదు. సో కాబట్టి దాన్ని అంతా ఎఫ్ ఆఫ్ జెడ్గా తీసేసుకోవచ్చు. సో ఇక్కడ మాత్రం ప్రాబ్లం వస్తుంది, ఇక్కడ జెడ్ ఈక్వల్ టు 2i దగ్గర మాత్రం ప్రాబ్లం వస్తుంది, అది మాత్రం ఇన్సైడ్ ఉంటుంది. జెడ్ ఈక్వల్ టు మైనస్ 2 అనేది అవుట్ సైడ్ ఉంది కాబట్టి దీంతో ప్రాబ్లం లేదు. ఓకేనా, ఓకేనా. ద ఇంటిగ్రెంట్ హ్యాస్ టు సింగులర్ పాయింట్స్ అట్ జెడ్ ఈక్వల్ టు 2i అండ్ జెడ్ ఈక్వల్ టు మైనస్ 2i ఇచ్చాడు. ఓకేనా, విచ్ ఆఫ్ ఓన్లీ జెడ్ ఈక్వల్ టు 2i లైస్ ఇన్సైడ్ సి అన్నాను. ఆల్రెడీ నేను చెప్పింది జెడ్ ఈక్వల్ టు 2i మాత్రం ఇన్సైడ్ ఉంది, జెడ్ ఈక్వల్ టు మైనస్ 2i అనేది అవుట్ సైడ్ ఉంది. సో కాబట్టి ఏమవుతుంది ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు 1 బై జెడ్ ప్లస్ 2i స్క్వేర్ తీసుకుంటున్నాను. జెడ్ ఈక్వల్ టు మైనస్ 2iతో ఏం ప్రాబ్లం లేదు. జెడ్ ఈక్వల్ టు మైనస్ 2i అనేది ఎక్కడుంది అవుట్ సైడ్ ద రీజన్ ఉంది. సో కాబట్టి దాన్నంతా నేను ఎఫ్ ఆఫ్ జెడ్గా తీసేసుకున్నాను. ఓకేనా, సో ఈజ్ అనలిటిక్ ఆన్ అండ్ విత్ ఇన్ సి అనమాట. ఇది జెడ్ ఈక్వల్ టు మైనస్ 2i దగ్గర అనలిటిక్ కాదు, కానీ ఆ జెడ్ ఈక్వల్ టు మైనస్ 2i అనే పాయింట్ మన రీజన్లో లేదు, విత్ ఇన్ ద రీజన్ లేదు. ఆ పాయింట్ అనేది అవుట్ సైడ్ రీజన్ ఉంది కాబట్టి సో దాన్ని ఎఫ్ ఆఫ్ జెడ్గా తీసుకోవచ్చు. ఓకేనా, ఆ ఎఫ్ ఆఫ్ జెడ్ ఏంటి విత్ ఇన్ ద రీజన్లో అనలిటిక్ అయితే చాలన్నమాట. ఈజ్ అనలిటిక్ ఆన్ అండ్ విత్ ఇన్ సి అన్నాడు. హెన్స్ ఏ ఈక్వల్ టు 2i అండ్ ఎన్ ఈక్వల్ టు 1 అంతేనా. ఎందుకు జెడ్ ఈక్వల్ టు 2i దగ్గర మాత్రం నాట్ అనలిటిక్ అవుతుంది, విత్ ఇన్ ద రీజన్ 2 అనే పాయింట్. సో 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 2 అంటే 1 + 1 అంటే ఏంటి n + 1, n ఈక్వల్ టు 1 వచ్చింది. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 1/2πi ఇంటిగ్రల్ ఓవర్ సి ఎఫ్ ఆఫ్ జెడ్ బై జెడ్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ dz అనమాట. ఇదే కదా వాడు ఇచ్చిన ఇంటిగ్రల్ ఇదే. సో 2πi ఇంటూ ఎఫ్ డాష్ అంటే d/dz కదా, జెడ్ ప్లస్ 1/2i హోల్ స్క్వేర్ ఇదే కదా ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే ఇది అట్ జెడ్ ఈక్వల్ టు 2i దగ్గర. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 2πi ఇంటూ దీని డిఫరెన్సియేషన్ -2/z ప్లస్ 2i హోల్ క్యూబ్ వచ్చింది. సో జెడ్ ఈక్వల్ టు 2i అనమాట. సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే వాల్యూ అదనమాట. నెక్స్ట్ ఎవాల్యుయేట్ యూజింగ్ కాచీస్ థీరం ఇంటిగ్రల్ ఓవర్ సి జెడ్ క్యూబ్ ఇంటూ e పవర్ -z/z-1 హోల్ క్యూబ్ అన్నాడు. వేర్ సి ఈజ్ మాడ్యులస్ ఆఫ్ z-1 ఈక్వల్ టు 1/2 అన్నాడు. యూజింగ్ కాచీస్ ఇంటిగ్రల్ ఫార్ములా అన్నాడు, లేదా జనరలైజ్ కాచీ ఇంటిగ్రల్ ఫార్ములా అనమాట. సో ఇక్కడ ఏంటి మాడ్యులస్ ఆఫ్ z-1 ఈక్వల్ టు 1/2. సో అంటే సర్కిల్ అనేది ఇలా ఉంటుంది అంతేనా. సర్కిల్ విత్ సెంటర్ 1,0 రేడియస్ 1/2. సో సింగులర్ పాయింట్స్ ఏమవుతాయి మనకి, డినామినేటర్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం అనుకోండి, జెడ్ ఈక్వల్ టు 1 అనే సింగులర్ పాయింట్, అది 3 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి n ఈక్వల్ టు 2 అవుతుంది. 3 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 3 అంటే 2 + 1 అనమాట. అంటే ఏంటి n + 1తో కంపేర్ చేసామనుకోండి n ఈక్వల్ టు 2 అవుతుంది.
సో 1 అనేది ఎక్కడ ఉంటుంది, ఇక్కడ రాసామనుకోండి 1 అనేది సింగులర్ పాయింట్ అనేది 1 అనేది 1 - 1 0 అయిపోతుంది, 0 లెస్ దాన్ 1/2 కదా, అంతే కదా. 1 అనేది ఇన్సైడ్ ఉంటుంది. సో సింగులర్ పాయింట్ అనేది ఇన్సైడ్ ఉంది, అది 3 టైమ్స్ రిపీట్ అయింది, అంటే ఏంటి n = 2 అవుతుంది. సో అప్పుడు ఏం రాసుకోవచ్చు, f(n) of a = n factorial by 2πi ఇంటిగ్రల్ ఓవర్సి f(z/z - a) హోల్ పవర్ n + 1 dz, ఇదే కదా మంది. సో కాబట్టి a = 1 సింగులర్ పాయింట్ అది, n = 2. సో f'(1) a = 1 కదా, 2 factorial by 2πi ఇంటిగ్రల్ ఓవర్సి z³ e పవర్ -z/z - 1 హోల్ క్యూబ్. సో ఇక్కడ f(z) అంటే z³ e పవర్ -z అనమాట. f(z) అంటే z³ e పవర్ -z అనమాట. సో దాన్ని డబుల్ డెరివేటివ్ చేస్తారు మీరు, 2 టైమ్స్ డిఫరెన్సియేషన్ చేసి z = -1 రాసుకుంటే మనకు వస్తుంది వాల్యూ అనేది. ఓకేనా. సేమ్ ఇది ఇంతకుముందు చెప్పిన మెథడ్లోనే ఉంది. సో ఇదేమి ఇచ్చాడు, ఇంటిగ్రల్ ఓసి z³ - sin 3z/z - π/2 హోల్ క్యూబ్ ఇచ్చాడు. సో ఇక్కడ సింగులర్ పాయింట్ ఏమవుతుంది, π/2 అవుతుంది, అంతేనా. సింగులర్ పాయింట్ ఏమైంది, π/2 అనేది సింగులర్ పాయింట్ అయింది. సో π/2 అంటే ఏంటి, ఆల్రెడీ చెప్పాను. π/2 అంటే π అంటే 3.14 సంథింగ్ వస్తుంది. సో π/2 అంటే ఏమవుతుంది, 1.5 సంథింగే వస్తుంది. 1.5 అనేది ఎక్కడ ఉంటుంది, mod z = 2 ఇచ్చాడు సర్కిల్, 1.5 ఇన్సైడే ఉంటుంది. సో కాబట్టి సింగులర్ పాయింట్ అనేది ఏంది, ఇన్సైడ్ ద రీజన్ ఉంది. సో ఇక్కడ f(z) అంటే z³ - 3 sin 3z అనమాట. సో సింగులర్ పాయింట్ a = π/2 లైస్ ఇన్సైడ్ c అనమాట. సో 3 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి మనకి n = 2 అవుతుంది, అంతేనా. సో n = 2 కాబట్టి f'(a) = 2 factorial by 2πi f(z/z - a హోల్ క్యూబ్ dz అనమాట. సో f(z) అంటే ఏమి ఇచ్చాడు, z³ - sin 3z అనమాట. సో వాల్యూ ఫైండ్ అవుట్ చేసి రాసారంటే మీకు వస్తుంది. ఇది కూడా సేమ్ ఇంతకుముందు చెప్పింది, sin² z/z - π/6 హోల్ క్యూబ్ ఇచ్చాడు. సో ఇక్కడ π/6 అంటే ఏమవుతుంది, π అంటే 3.14, 3.14/6 అంటే కంపల్సరీ ఇది లెస్ దెన్ 1 ఉంటుంది. 3.14/6 అంటే లెస్ దెన్ 1 ఉంటుంది, ఇన్సైడే ఉంటుంది కాబట్టి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మీకు ఇక్కడ f(z) అనేది sin² అవుతుంది, f(z) = sin² అవుతుంది. సో ఇక్కడ కూడా ఏంటి, 3 అనేది n+1గా తీసుకున్నాం అనుకోండి, n = 2 అవుతుంది. సో డైరెక్ట్ ఫార్ములా అప్లై చేయండి. సో ఇది కూడా అలాగే ఉంది, సేమ్ ఏమి ఇచ్చాడు, ఇంటిగ్రల్ ఓవర్సి z e⁻z dz/z + a హోల్ క్యూబ్ dz అన్నాడు, ఓకేనా. సో ఇక్కడ సింగులర్ పాయింట్ ఏమవుతుంది, -a అవుతుంది. -a అనేది సర్కిల్ ఏమి ఇచ్చాడు మనకి, వేర్ c ఈజ్ ఎనీ సింపుల్ క్లోజ్డ్ కర్వ్ ఎన్క్లోజింగ్ ద పాయింట్ z = -a అన్నాడు. వాడే చెప్పేశాడు, సర్కిల్ ఏమి ఇవ్వకుండా ఎన్క్లోజింగ్ ద పాయింట్ అన్నాడు, అంటే ఇన్సైడ్ ఉంది అని చెప్తున్నాడు. సో కాచి ఇంటిగ్రల్ ఫార్ములా అప్లై చేయమన్నాడు. సో f(z) ఏమవుతుంది, z e⁻z అవుతుంది, అంతేనా. సో ఇక్కడ n = 2 అవుతుంది మనకి, ఎందుకు z + a హోల్ క్యూబ్ ఇచ్చాడు కాబట్టి n+1గా తీసుకుంటాం, అంటే 2 + 1 n = 2 అయింది. సో కాబట్టి డైరెక్ట్గా రాయండి. ఇక్కడ ఏమవుతుంది, సింగులర్ పాయింట్ ఏమి z0 = -a అనమాట. సో డైరెక్ట్గా రాసారంటే సరిపోయింది మీకు. f'(-a) అంటే ఏంటి, సింగులర్ పాయింట్ అదే కదా, -a n factorial by 2πi అంతేనా, 2 factorial by 2πi ఇంటిగ్రల్ వచ్చి f(z/z + a హోల్ క్యూబ్ dz వస్తుంది. మీరేంటి ఈ వాల్యూ కదా ఫైండ్ అవుట్ చేయాలి. సో కాబట్టి ఈ రెండింటిని జ్ఞాపకం పంపించేయండి సరిపోతుంది. f(z) అంటే z e⁻z కాబట్టి దాన్ని 2 టైమ్స్ డిఫరెన్సియేషన్ చేసి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఈ ప్రాబ్లం ఆల్రెడీ చెప్పాను. ఇది కూడా సేమ్ అలాగే ఉంది, ఇంటిగ్రల్ ఓవర్సి sin πz² + cos πz²/z - 1 × z - 2 ఇచ్చాడు. సో దీనికి సింగులర్ పాయింట్స్ ఏమవుతాయి, z = 1 ఒకటి, 2 ఒకటి సింగులర్ పాయింట్స్. సర్కిల్ ఏమి ఇచ్చాడు, mod z = 3 ఇచ్చాడు, రెండు ఇన్సైడే ఉంటాయి అనమాట, రెండు ఇన్సైడ్ ఉంటాయి కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి f(z) = sin πz² + cos πz² అని f(z)గా తీసుకున్నాను. సింగులర్ పాయింట్స్ లేకుండా ఉంటాయి కదా, దాన్ని f(z)గా తీసుకున్నాను. నెక్స్ట్ ఏంటి, దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్ చేసుకున్నాను. సో అప్పుడు 2 ఇంటిగ్రల్స్ లాగా వచ్చాయి నాకు, ఒక్కొక్క దానికి సపరేట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇంతకుముందు చెప్పినట్టే మనకి ఏమి ఇచ్చాడు, ఇంతకుముందు చెప్పాను కదా, f(g) అన్నాడు. ఇక్కడ జీటా అన్నా EZ అన్నా ఏ అన్నా ఏదన్నా ఇవ్వచ్చు. f(g) = ఇంటిగ్రల్ ఓవర్సి 4z² + z + 5/z - g dz ఇచ్చాడు. మీరేం ఫైండ్ అవుట్ చేయాలి,
ఎఫ్ ఆఫ్ 4 ఫైండ్ అవుట్ చేయాలి, ఎఫ్ ఆఫ్ ఐ, ఎఫ్ డాష్ ఆఫ్ -1, ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ -i ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మనకి రీజన్ ఇది ఇచ్చాడు, x/2 హోల్ స్క్వేర్ ప్లస్ y/3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1 అన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, ఎఫ్ ఆఫ్ 4 అన్నాడు. ఎఫ్ ఆఫ్ 4 అంటే ఏంటి, మీరు జీటా ఈక్వల్ టు 4 తీసుకోండి. జీటా ఈక్వల్ టు 4 తీసుకున్నారనుకోండి, ఇక్కడ సింగులర్ పాయింట్ ఏమవుతుంది, 4 అవుతుంది. సో ఫస్ట్ జీటా ఈక్వల్ టు 4 తీసుకున్నాను, ఎఫ్ ఆఫ్ 4 ఫైండ్ అవుట్ చేయాలంటే జీటా ఈక్వల్ టు 4 తీసుకుంటారు. సో అప్పుడు సింగులర్ పాయింట్ ఏమవుతుంది, మీకు 4 అవుతుంది. సో ఆ 4 అనే పాయింట్ రీజన్కి ఇన్సైడ్ ఉందో అవుట్ సైడ్ ఉందో చెక్ చేయండి. సో జెడ్ ఈక్వల్ టు 4 అంటే x ఈక్వల్ టు 4 అవుతుంది, y ఈక్వల్ టు 0 అవుతుంది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, x ఈక్వల్ టు 4, y ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, ఏమొస్తుంది, x ఈక్వల్ టు 4, 4/2 అంటే 2, 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది. ఈ వాల్యూ 4 అయింది. ప్లస్ y అంటే 0 అంటే టోటల్ వాల్యూ 0. సో 4 ఈజ్ గ్రేటర్ దెన్ 1 కదా. సో కాబట్టి అవుట్ సైడ్ ఉంటుంది. సో కాబట్టి ఎఫ్ ఆఫ్ 4 వాల్యూ డైరెక్ట్ 0 చెప్పచ్చు. సో జెడ్ ఈక్వల్ టు 4 అనే పాయింట్ అవుట్ సైడ్ ద రీజన్ ఉంటుంది. సో కాబట్టి ఏం చెప్పచ్చు, ఈ వాల్యూ 0 అయిపోతుంది అట్ ద 4 దగ్గర. నెక్స్ట్ ఐ చెప్పాడు, అంటే ఏంటి, జీటా ప్లస్లో ఐ తీసుకోండి. జీటా ప్లస్లో ఐ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ ఐ వస్తుంది, జెడ్ మైనస్ ఐ అవుతుంది. సింగులర్ పాయింట్ ఏమవుతుంది, ఐ అవుతుంది. డినామినేటర్ జెడ్ మైనస్ ఐ కదా, జెడ్ మైనస్ ఐ ఈక్వల్ టు 0 తీసుకున్నాను అనుకోండి, జెడ్ ఈక్వల్ టు ఐ అనేది సింగులర్ పాయింట్ అవుతుంది. ఓకేనా. ఆ ఐ అనేది ఎక్కడుంది, ఐని ఎక్స్ ప్లస్ ఐవైతో కంపేర్ చేస్తాను అనుకోండి, ఎక్స్ ఈక్వల్ టు 0 వస్తుంది, వై ఈక్వల్ టు ఏమవుతుంది, 1 అవుతుంది. అంతేనా. ఐ అంటే ఏంటి, ఎక్స్ ఈక్వల్ టు 0, వై ఈక్వల్ టు 1. సో ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 0 అంటే ఈ వాల్యూ 0 అయిపోతుంది. వై ఈక్వల్ టు 1 అంటే 1/3, అంతే కదా. 1/3, 1/3 స్క్వేర్ అంటే ఏమవుతుంది, 1/9 అవుతుంది. 1/9 అనేది ఆల్వేస్ లెస్ దెన్ 1 కదా. సో కాబట్టి ఇన్సైడ్ ఉంటుంది. ఏంటి ఇన్సైడ్ ఉండేది, ఐ అనే పాయింట్. సో కాబట్టి దానికి మీరు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, బై యూజింగ్ కాచి ఇంటిగ్రల్ ఫార్ములా అప్లై చేసి వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ సేమ్ అలాగే ఎఫ్ డాష్ ఆఫ్ -1 అన్నాడు. అంటే దీన్ని ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు ఐతో డిఫరెన్సియేషన్ చేసి చేయండి, లేదా వాడు ఇచ్చాడు ఈ మెథడ్లో, ఇంతకుముందు అన్నా చెప్పాను, ఇలా అన్నా చేయండి. వాడు ఇచ్చిన మెథడ్ ఇలా అన్నా తీసుకొని చేయండి. సేమ్ ఇవి కూడా అలాగే ఉన్నాయి. ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ఫాలో ఇచ్చాడు, ఇంపార్టెంట్ ఈ మెథడ్. సో నీట్గా మెటీరియల్లో ఇచ్చాను మీకు, ఆల్రెడీ పీడిఎఫ్ ఫైండ్ సబ్మిట్ చేశాను కదా మీకు పీడిఎఫ్, అందులో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ చూడండి మీరు. ఇది కూడా సేమ్ అలాగే కాస్ పై, ఇదేమిచ్చాడు, ఎవాల్యుయేట్ లాగ్ జెడ్ dz బై z మైనస్ 1 హోల్ క్యూబ్ dz ఇచ్చాడు. మాడ్యులస్ ఆఫ్ z మైనస్ 1 ఈక్వల్ టు 1/2 ఇచ్చాడు, ఇంతకుముందు చెప్పింది అనుకుంటా. సో లాగ్ జెడ్ అంటే ఏం చెప్పచ్చు, సో z ఈక్వల్ టు 1 అని సింగులర్ పాయింట్ అవుతుంది. 1 అనేది ఎక్కడ ఉంటుంది, ఇన్సైడే ఉంటుంది. ఇన్సైడ్ ఉంది కాబట్టి అది 3 టైమ్స్ రిపీట్ అయింది. అంటే ఏంటి, n ఈక్వల్ టు 2 అవుతుంది. n ఈక్వల్ టు 2 తీసుకుంటున్నాను. సో z0 ఈక్వల్ టు 1 అన్నమాట సింగులర్ పాయింట్. z0 అని తీసుకోవచ్చు, e అన్న తీసుకోవచ్చు. ఫార్ములా ఏంటి, f పవర్ n ఆఫ్ a ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై 2πi ఇంటూ ఇంటిగ్రల్ ఓవర్ c ఎఫ్ ఆఫ్ జెడ్ బై జెడ్ మైనస్ ఈ హోల్ పవర్ n+1 కదా. సో దాని నుంచి తీసుకోండి. ఇక్కడ ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే లాగ్ జెడ్ అనమాట. సో ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఫైండ్ అవుట్ చేయండి, ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ జెడ్ ఫైండ్ అవుట్ చేయండి, ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ 1 ఫైండ్ అవుట్ చేయండి. ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఏ అంటే ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ 1, ఆ వాల్యూ రాసుకోండి. ఇది కూడా సేమ్ అలాగే కాస్ పై జెడ్ స్క్వేర్ బై జెడ్ మైనస్ 1 ఇంటూ జెడ్ మైనస్ 2 హోల్ క్యూబ్ ఇచ్చాడు. సో ఇక్కడ జెడ్ ఈక్వల్ టు 1 ఒక సింగులర్ పాయింట్ అవుతుంది, జెడ్ ఈక్వల్ టు 2 అనే సింగులర్ పాయింట్ అవుతుంది. సర్కిల్ మా జెడ్ ఈక్వల్ టు 3 ఇచ్చాడు, రెండు ఇన్సైడే ఉంటాయి. రెండు ఇన్సైడే ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి, దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్ చేసుకొని చేసేయండి. సో పార్షియల్ ఫ్రాక్షన్ చేసుకున్నాను, పార్షియల్ ఫ్రాక్షన్ చేస్తే మనకి ఇది వచ్చింది. సో 3 ఇంటిగ్రల్స్ లాగా వచ్చింది కదా, ఒక్కొక్క ఇంటిగ్రల్ని ఫైండ్ అవుట్ చేయండి. ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే కాస్ పై జెడ్ స్క్వేరే. సో దీనికి కాచి ఇంటిగ్రల్ ఫార్ములా అప్లై చేయండి. కాచి ఇంటిగ్రల్ ఫార్ములా జనరలైజ్ కాచి ఇంటిగ్రల్ ఫార్ములా, జనరలైజ్ కాచి ఇంటిగ్రల్ ఫార్ములా. ఇక్కడ ఏమవుతుంది, n ఈక్వల్ టు 1 అవుతుంది, ఇక్కడ n ఈక్వల్ టు 2 అవుతుంది. ఇది కూడా అంతే. ఇక్కడ ఏంటి, 3 కండిషన్స్లో ఇచ్చాడు. ఇంటిగ్రల్ ఓవర్ సి ఈ పవర్ జెడ్ బై జెడ్ ఇంటూ 1 మైనస్ జెడ్ హోల్ క్యూబ్ dz ఇచ్చాడు. సో ఫస్ట్ ఏమి ఇచ్చారు, ఇక్కడ దీనికి సింగులర్ పాయింట్స్ ఏమవుతాయి, జెడ్ ఈక్వల్ టు 0 ఒక సింగులర్ పాయింట్ అవుతుంది, జెడ్ ఈక్వల్ టు 1 అనేది ఒక సింగులర్ పాయింట్ అవుతుంది. 1 అనేది 3 టైమ్స్ రిపీట్ అయింది. ఓకేనా. జెడ్ ఈక్వల్ టు 0 ఒకటి, జెడ్ ఈక్వల్ టు 1 ఒకటి ఇచ్చాడు. సో ఫస్ట్ ఏమి ఇచ్చాడు, 0 అనేది లైస్ ఇన్సైడ్ అన్నాడు, 1 అనేది లైస్ అవుట్ సైడ్ అన్నాడు. ఇక్కడ మాడ్ జెడ్ అట్లేమి ఇవ్వకుండా వాడే డైరెక్ట్గా సింగులర్ పాయింట్స్ ఇన్సైడ్ అవుట్ సైడ్ వాడే చెప్తున్నాడు అనమాట. ఫస్ట్ ఏమి ఇచ్చాడు, 0 లైస్ ఇన్సైడ్ అన్నాడు, 1 లైస్ అవుట్ సైడ్ అన్నాడు. సో కాబట్టి ఫస్ట్ దాంట్లో తీసుకునేటప్పుడు ఏం తీసుకుంటారంటే, ఏ అనే సింగులర్ పాయింట్ ఉంది కదా, అది మాత్రం ఇన్సైడ్ ఉంది తీసుకుంటున్నాను. ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు ఈ పవర్ జెడ్ బై
1 మైనస్ జెడ్ హోల్ క్యూబ్ తీసుకున్నాను ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది. ఎందుకు? జెడ్ ఈక్వల్ టు 1 అనే పాయింట్ అవుట్ సైడ్ ఉందన్నాడు కదా, సో కాబట్టి దాని కూడా ఎఫ్ ఆఫ్ జెడ్లో కలిపేశాను. జెడ్ ఈక్వల్ టు 0 మాత్రం ఇన్సైడ్ ఉన్నాడు, సో కాబట్టి అది మాత్రం సింగులర్ పాయింట్గా తీసుకుంటున్నాను. జెడ్ ఈక్వల్ టు 1 అనే పాయింట్ అవుట్ సైడ్ ఉన్నాడు కాబట్టి దాన్ని నేను మొత్తాన్ని ఏంది ఎఫ్ ఆఫ్ జెడ్లో కలిపేశాను ఫస్ట్ తీసుకునేటప్పుడు. సో బై కాచి ఇంటిగ్రల్ ఫార్ములా అంటే ఏం చెప్పచ్చు? ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 1/2πi ఇంటిగ్రల్ ఓవర్ సి ఎఫ్ ఆఫ్ జెడ్ బై జెడ్ మైనస్ ఏ డిజెడ్ అనమాట. సో ఇక్కడ మనకి ఏంటి? ఏ అంటే 0, ఇక్కడ చెప్తున్నది అదే కదా. సో దాని నుంచి ఎఫ్ ఆఫ్ 0, ఇక్కడ ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే ఈ టోటల్ వాల్యూ వస్తుంది. సెకండ్ది ఏమన్నాడు? 1 లైస్ ఇన్సైడ్ అన్నాడు, 0 లైస్ అవుట్ సైడ్ అన్నాడు. 1 అనేది ఇన్సైడ్ ఉందంట, 0 అనేది అవుట్ సైడ్ ఉన్నాడు. సో 0 అనేది అవుట్ సైడ్ ఉంది కాబట్టి నేనేం చెప్పచ్చు? నేను ఇప్పుడు సిన్స్ 1 లైస్ ఇన్సైడ్, ఓకేనా, 0 అనేది అవుట్ సైడ్ ఉంది, 1 మాత్రం ఇన్సైడ్ ఉంది కాబట్టి జెడ్ని ఎఫ్ ఆఫ్ జెడ్లో కలిపేశాను. ఈ పవర్ జెడ్ బై జెడ్ అనేది ఎఫ్ ఆఫ్ జెడ్గా తీసుకున్నాను. ఎందుకు? జెడ్ ఈక్వల్ టు 0 సింగులర్ పాయింటే, కానీ అది అవుట్ సైడ్ ఉంది అంటున్నాడు. సో కాబట్టి దాంతో ఏం ప్రాబ్లం లేదు కాబట్టి దాన్ని ఎఫ్ ఆఫ్ జెడ్లో తీసుకున్నాను నేను. సో ఏంటి? ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ 1 ఈక్వల్ టు బై కాచి జనరలైజ్డ్ కాచి ఇంటిగ్రల్ ఫార్ములా. ఎందుకు? మనకి జెడ్ ఈక్వల్ టు -1 అని 3 టైమ్స్ రిపీట్ అయింది కదా, 3 టైమ్స్ వచ్చింది కాబట్టి n ఈక్వల్ టు 2 అవుతుంది. సో ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 2 ఫ్యాక్టోరియల్ బై 2πi ఇంటిగ్రల్ ఓవర్ సి ఎఫ్ ఆఫ్ జెడ్ బై జెడ్ మైనస్ 1 హోల్ క్యూబ్ వస్తుంది. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు మనకేంటి? జెడ్-1లో ఉండాలి, జెడ్ మైనస్ జెడ్ నాట్ జెడ్ మైనస్ ఏ ఉండాలి, కానీ 1 మైనస్ జెడ్ ఇచ్చాడు కాబట్టి మైనస్ కామన్ తీసుకున్నాను నేను అక్కడ, ఓకేనా. సో ఇది తీసుకున్నాను, -πi ఇంటూ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ 1 వచ్చింది. సో ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే ఈ పవర్ జెడ్ బై జెడ్, సో దానికి డిఫరెన్సియేషన్ చేయండి u/v మెథడ్లో, ఇది వస్తుంది. అట్ జెడ్ ఈక్వల్ టు 1 రాయండి, వచ్చింది. నెక్స్ట్ ఏమన్నాడు? 2 ఇన్సైడ్ అన్నాడు, బోత్ లైస్ ఇన్సైడ్ అన్నాడు. సో రెండింటి దగ్గర ఫైండ్ అవుట్ చేయాలి. రెండింటి దగ్గర ఫైండ్ అవుట్ చేయాలంటే మీరు పార్షియల్ ఫ్రాక్షన్స్ చేసి 2 ఇంటిగ్రల్స్గా డివైడ్ చేసుకోండి దాన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 and 1 లైస్ ఇన్సైడ్ అన్నారు, 2 ఇన్సైడ్ ఉన్నాయి కాబట్టి రెండింటి దగ్గర వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. రెండింటి దగ్గర ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి దాన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్ చేసుకోండి, ఇది వచ్చిందనమాట. సో z/1 ఇంటూ 1 మైనస్ జెడ్ హోల్ క్యూబ్ అన్నాడు. జెడ్ ఈక్వల్ టు 0 ఇన్సైడ్ ఉంది, జెడ్ ఈక్వల్ టు 1 కూడా ఇన్సైడ్ ఉంది కాబట్టి ఇలా తీసుకుంటున్నాం. సో ఇలా వచ్చింది. ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలి? దీన్ని కాచి ఇంటిగ్రల్ ఫార్ములా అప్లై చేయాలి. సో ఇక్కడ తీసుకునేటప్పుడు జెడ్ ఈక్వల్ టు 0 సింగులర్ పాయింట్ కదా, ఇక్కడ ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది ఈ పవర్ జెడ్ అవుతుంది, ఇక్కడ ఈ పవర్ జెడ్, ఇక్కడ ఈ పవర్ జెడ్, ఇక్కడ ఈ పవర్ జెడ్డే, అన్నిట్లో ఈ పవర్ జెడ్డే వస్తుంది సింగులర్ పాయింట్ అనేది ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది. సో ఇక్కడ ఏంటి? కాచి ఇంటిగ్రల్ ఫార్ములా అప్లై చేయాలి. కాచి ఇంటిగ్రల్ ఫార్ములా ఇక్కడ ఏంటి? జనరలైజ్డ్ కాచి ఇంటిగ్రల్ ఫార్ములా విత్ n ఈక్వల్ టు 1. ఇక్కడ జనరలైజ్డ్ కాచి ఇంటిగ్రల్ ఫార్ములా విత్ n ఈక్వల్ టు 2 అనమాట. ఇక్కడ సింగులర్ పాయింట్ 1, సింగులర్ పాయింట్ 1, సింగులర్ పాయింట్ 1, సింగులర్ పాయింట్ 0. నెక్స్ట్ ఇది కూడా అంతే. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ ఓవర్ సి z³ ప్లస్ z² ప్లస్ 2z మైనస్ 1 బై z మైనస్ 1 హోల్ క్యూబ్ ఇచ్చాడు. సి సర్కిల్ ఏమి ఇచ్చాడు? మాడ్ z ఈక్వల్ టు 3 అన్నాడు, ఓకేనా. సో ఇక్కడ ఏంటి? సింగులర్ పాయింట్ ఏమవుతుంది? z ఈక్వల్ టు 1 అవుతుంది. z ఈక్వల్ టు 1 అనేది ఇన్సైడ్ ఉంటుంది కదా, 1 ఈజ్ లెస్ దెన్ 3నే కదా, సో కాబట్టి ఇన్సైడే ఉంటుంది. ఇన్సైడే ఉంటుంది, అది 3 టైమ్స్ వచ్చింది. 3 టైమ్స్ వచ్చిందంటే ఏంటి? n ఈక్వల్ టు 2 అవుతుంది. సో ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 2 ఫ్యాక్టోరియల్ బై 2πi ఇంటిగ్రల్ ఓవర్ సి ఎఫ్ ఆఫ్ జెడ్ బై జెడ్ మైనస్ ఏ హోల్ క్యూబ్ డిజెడ్ అనమాట. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే ఇది తీసుకున్నాను, ఆ వాల్యూ వస్తుంది. సేమ్ ఇది ఇంతకుముందు చెప్పినట్టే చేయండి. పార్షియల్ ఫ్రాక్షన్ తీసుకొని చేయండి.